హాయ్ వివాస్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం స్టైల్స్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఈ నెంబర్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5000 నుంచి 6000 మధ్యలో ఉన్న నెంబర్స్ని వెతకాలన్నా, లేకపోతే 5000 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ని వెతకాలన్నా, 6000 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ని వెతకాలన్నా ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఇదంతా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి. దాని బదులు మనకి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సెలెక్ట్ చేయాలంటే మీకు ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ సెల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షిఫ్ట్ పట్టి లాస్ట్ సెల్ని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మొత్తం డేటా సెలెక్ట్ అయిపోతుంది. లేదా మనం ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కాకపోతే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. తొందరగా సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ సెల్ని క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్ సెల్ని క్లిక్ చేయడం ద్వారా తొందరగా సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇందులో హైలైట్ సెల్ రూల్స్ అని ఉంది. ఇందులో మీరు గ్రేటర్ దాన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 5000 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ కావాలనుకోండి, ఇక టైప్ చేయండి మీరు 5000 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ. మీకు ఏ కలర్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే రెడ్ కలర్ అని ఉంది కాబట్టి ఇక రెడ్ కలర్లో వచ్చింది అన్నట్టు. అలా కాకుండా మీరు గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు. అట్లా మీకు 5000 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ ఆ కలర్లో చూపిస్తాయి. అలా కాకుండా 6000 కంటే ఎక్కువ నెంబర్స్ అలా చూపించాలి అంటే 6000 అని పెట్టచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, లెస్ దాన్ అని. ఇదేంటంటే తక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5000 కంటే తక్కువ నేను కావాలనుకోండి, 5000 అని టైప్ చేస్తే 5000 కంటే తక్కువ నేను రెడ్ కలర్లో చూపిస్తాయి. అందులోనే ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, బిట్వీన్. ఈ బిట్వీన్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5000 టు నాకు 7000 మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే కనిపించాలి అంటే 5000 టు 7000 నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే మనం పెట్టుకున్న కలర్లో చూపిస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులో ఈక్వల్ టు అనే ఆప్షన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో 8095 అనే నెంబర్ ఉంది, ఎక్కడ ఉందో చూడాలి అంటే ఇలా ఇవ్వచ్చు అన్నట్టు. నేను 8095 ఇస్తే ఇక్కడ ఉందని చూపిస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులో ఏమైనా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 7445 ఇక్కడ ఉంది, మళ్ళీ ఇదే నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అంటే ఇది ఇప్పుడు 2 టైమ్స్ ఉంది మనకు. ఇందులో ఆ నెంబర్ ఎన్ని టైమ్స్ ఉందో చూడాలి అంటే దీనిలోకి వెళ్ళి సేమ్ ఇక్కడ మనకు డూప్లికేట్ వాల్యూస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా చూడండి, నాకు ఇక్కడ 7000 అని అంటే డూప్లికేట్ 7425 అనేది 2 టైమ్స్ ఉందని చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి, దీనిలో నాకు టాప్ 10 నెంబర్స్ కావాలనుకోండి, టాప్ 10 క్లిక్ చేస్తే ఇక్కడ నాకు టాప్ 10 ఇవ్వన్నట్టు. టాప్ 8 కావాలి, టాప్ 4 కావాలి, టాప్ 6 కావాలి అంటే ఇక్కడ మనం సెట్ చేసేసుకోవచ్చు. తర్వాత బాటమ్ 10 కావాలన్నవడం అలాగే వేసుకోవచ్చు. టాప్ 10% కావాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. బాటమ్ 10 ఐటమ్స్ కావాలంటే చూడండి, ఇది బాటమ్ 10 అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, డాటా బార్స్. దీన్ని యూజ్ చేసి మనం కలర్స్ అప్లై చేయొచ్చు. మీరు ఎక్కువ నెంబర్ ఉంటే దానికి ఎక్కువ కలర్ వస్తుంది, తక్కువ నెంబర్ ఉంటే తక్కువ కలర్ వస్తుంది ఇలా. తర్వాత కలర్స్, ఇదేంటంటే మనకు కలర్స్ వస్తాయి అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలోకి వెళ్ళేసి పెద్ద నెంబర్ ఉంటే ఒక కలర్, చిన్న నెంబర్ ఉంటే ఒక కలర్ వస్తుంది అన్నట్టు ఇలా. తర్వాత ఇదేమో ఐకాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలో నాకు పెద్ద నెంబర్ ఉంటే ఒక ఐకాన్ వస్తుంది, చిన్న నెంబర్ ఉంటే ఇంటూ వచ్చింది, మామూలుగా మీడియం ఉంటేనేమో ఇలా ఎక్స్క్లమేషన్ వచ్చింది. ఓకేనా. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఫార్మాట్ యాజ్ టేబుల్ అని. ఇదేంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్కి ఫార్మాట్స్ అప్లై చేయవచ్చు ఇలా. దాన్ని క్లిక్ చేసి ఓకే అంటే ఇట్లా మొత్తం కలర్గా స్టైల్స్గా వస్తాయి అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, సెల్ స్టైల్స్ అనేటి. మనం వెనకాల సెల్కి బ్యాక్గ్రౌండ్ అప్లై చేయవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయవచ్చు.